ఇజ్రాయిల్ అమెరికాతో కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం గురించి మనకు తెలుసు. ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుంది, ఏమవుతుంది అనేది వేచి చూడాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఏమిటి అంటే అమెరికా, ఇజ్రాయిల్ నైతికంగా ఓడిపోయాయి. అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా ఇప్పుడు తనను తాను ఉగ్రరాజ్యంగా ప్రకటించుకుంది. ఎందుకు అంటే నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ కు డైరెక్టర్ గా ఉన్న ఆయన జో కెంట్, ఆయనే ఏమన్నాడంటే ఆ ఇరాన్ వాళ్ల అధికారి అలీ లజ్రాని చనిపోతే సంతాపం ప్రకటించి అట్లాంటి వాణ్ణి చంపటం చాలా నేరం. ఎందుకంటే ఆ ఇరాన్ అధికారి, ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన ఒక శాంతి ఒప్పందానికి వద్దామని ఒక ప్రపోజల్ తో రాబోతున్నాడు. అంటే శాంతి ఎక్కడ కుదురుతుందో, యుద్ధం ఎక్కడ ఆగిపోతుందో అన్న భయపడ్డ నెతన్యాహు అతన్ని చంపమని ఆర్డర్ ఇచ్చాడు. మొత్తం మీద అతన్ని చంపేశారు. ఈ జరిగిన పరిణామాలకు కలత చెంది ఈ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ కు డైరెక్టర్ గా ఉన్న జో కెంట్ తన పదవికే రాజీనామా చేసి ట్రంప్ ముఖాన విసిరి కొట్టి వెళ్లిపోయాడు. అసలు యుద్ధంలోకి దిగటమే పొరపాటు అంటే ఇంత కుట్రపూరితంగా యుద్ధం చేయటం నేను సహించలేను. అవతలి వ్యక్తి శాంతిపూర్వకంగా ఒక ఒప్పందం కోసం, ఒక డీల్ కోసం వస్తానని అంటుంటే అతన్ని చంపేయటం ఏమైనా న్యాయబద్ధమైన పనేనా అన్నది ఈ జో కెంట్ అనే అమెరికన్ అధికారి వెలిబుచ్చిన అసహనం. అంతేకాదు ప్రపంచంలో ఉన్న అగ్రనేతలందరూ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. సరే, ప్రపంచ నేతలు ఎలా ఉన్నా వాళ్ళ అమెరికా అధికారి ఆయన లారీ జాన్సన్. ఈ లారీ జాన్సన్ ఎవరంటే అమెరికాలో CIA ఇంటెలిజెన్స్ అనలిస్ట్, CIAకు ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అయిన వాడు. ఆయనకు అన్ని లోపలి విషయాలు తెలుస్తాయి కదా. అందువల్ల ఆయన స్పష్టంగా ఒక విషయం ఏం చెప్పాడంటే క్రైస్తవ దేశమైన ఇజ్రాయిల్ ముస్లింలను, అరబ్బులను మొత్తంగా ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి అని ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ అమెరికా అధ్యక్షుడు ఒక మూర్ఖుడు, అతన్ని ప్రభావితం చేసి అతన్ని కూడా వెంటేసుకొని ట్రంప్ భుజాల మీద ఎక్కి నెతన్యాహు యుద్ధం చేస్తున్నాడు, ఇది సహించరాని విషయం అని వాళ్ళ CIA అధికారి చెప్పాడు. ఇప్పుడు మొత్తంగా ముస్లింలను నాశనం చేయటమే ఈ యుద్ధం యొక్క ధ్యేయం అని చెప్పటమే కాక ఈ ఇరాన్ది ఇది అయిపోగానే వీళ్ళు టర్కీ మీద కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు అన్నది కూడా ఆయన చెప్పాడు. లారీ జాన్సన్ మాజీ CIA ఇంటెలిజెన్స్ అనలిస్ట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటే ఆయనకు లోపలి విషయాలన్నీ బాగా తెలుసు కాబట్టి ఇంతటి ముఖ్యమైన ప్రకటన చేయగలిగాడు. అది కూడా అలవోకగా ఎక్కడో రోడ్డు మీద కాదు, CNN అనే ఒక అంతర్జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ధైర్యంగా ఆ విషయము చెప్పాడు. అంటే ఇది అధ్యక్షుడైన ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని ఆయనకు తెలిసి కూడా మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అది మనం ఇక్కడ గ్రహించాలి. అంతేకాక ఇంకొక సీనియర్ ప్రొఫెసర్ ఇన్ షికాగో యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ లో సీనియర్ ప్రొఫెసర్, తర్వాత అంతర్జాతీయ అవగాహన ఒప్పందాల గురించి సీరియస్ గా పరిశోధన చేస్తున్నవాడు ఆయన ప్రొఫెసర్ జాన్ మెర్షిమీర్ ఏమంటాడంటే నేను ప్రపంచానికి ఒక్కటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే ఈ యుద్ధం, ఈ ఇరాన్తో చేసే యుద్ధం మేము గెలవబోవటం లేదు. అవగాహన లోపంతో, తప్పుడు నిర్ణయాలతో యుద్ధానికి దిగారు. అంటే తన అధ్యక్షుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. సరైన ఆలోచన లేకుండా, పథకం లేకుండా యుద్ధానికి దిగడం ఒక మూర్ఖులు చేసే పని అని కూడా అన్నాడు. ఇంకొక మంచి విషయం చెప్పాడు. యుద్ధం చేసిన నష్టాన్ని ఓలాగా పూడ్చుకోవచ్చు, కానీ ఇలాంటి మూర్ఖపు నిర్ణయం తీసుకుని ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న దేశం
ఇప్పుడు ఉగ్రరాజ్యంగా మారిపోయింది అన్న ఆ టాక్, ఆ ముద్ర, ఆ మచ్చ ఏదైతే ఉందో అది ఊరికే పోదు కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు, ప్రొఫెసర్ జాన్ మెర్షిమీర్. సరే, ఇలాంటి విషయాలు ఇలా ఉంటే ఒక ఫోటో బయటికి వచ్చింది. ఏంటది? డొనాల్డ్ ట్రంప్ బహుశా 20-25 వయసులో ఉన్నాడు. ఆయన పక్కన ఆయన తల్లిగారు నిలబడి ఉన్నారు. ట్రంప్ తల్లి తన కొడుకును చూపెడుతూ వాళ్ళ ఎవరితోటో మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది. ఇదో వీడే నా మూర్ఖపు కొడుకు, వీడికి బుద్ధి జ్ఞానం లేదు, ఏ పని చేసినా సరిగా చేయడు, ఇంకా ఇట్లాంటి వాడు రేపు రాజకీయాల్లోకి జొరబడితే ప్రపంచం నాశనం కావటం తథ్యం అని ఆమె చెబుతూ ఉన్న ఫోటో, దానికి సంబంధించిన వివరాలన్నీ బయటికి వచ్చాయి. అంటే అప్పటి నుంచి ఈయన యొక్క గుణం ఇలాగే ఉంది. అసలు ట్రంప్ ఒక మానసిక రోగి అని చాలా మంది ప్రపంచ నేతలు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు స్పెయిన్ దేశపు ప్రధాని పెట్రో సాంచెస్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నా వైఖరి స్పష్టంగా ఉంది, నేను ఈ ఇరాన్ యుద్ధానికి మద్దతు ఇవ్వలేను, నేను గాజా ఇరాన్ల పక్షాన నిలబడ్డాను అని అన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలు ప్రపంచ దేశాల అధినేతలు కూడా వ్యక్తం చేశారు. ఉట్టిగా వ్యక్తం చేయటం కాదు, ఆ మాటల్ని స్ఫూర్తిగా కూడా తీసుకున్నారు. అందుకే అమెరికా ఇజ్రాయెల్ను బలపరుస్తూ ఎవ్వరూ ముందుకు రావటం లేదు. మీరు చూడండి, ఆ హెర్మోజ్ జలసంధి గురించి మనం అందరం కలిసి దాన్ని ఓపెన్ చేపిద్దాము, రండి రండి అని అన్ని దేశాల నేతలను ఈయన అభ్యర్థించాడు. కానీ ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా చాలా మంది చాలా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత లేటెస్ట్ గా తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇంటెలిజెన్స్ సమాచారం, తర్వాత ఇంటర్నెట్, ఇట్లాంటి విషయాలలో రష్యా ఇరాన్ కు సహకారం అందిస్తోంది. చైనా కూడా తన మద్దతు తెలిపింది. తర్వాత శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము కొంత సహాయం చేయగలము అని కూడా చైనా ముందుకొచ్చింది. సో ఇట్లాంటి పరిణామాల మధ్య యుద్ధం సాగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు బాధ కలిగించే విషయం ఏమిటి అంటే, ఇప్పటిదాకా ఒక పెద్దన్నలాగా, ఒక అగ్రజుడిలాగా, అగ్రదేశం అన్న భరోసాతోటి ప్రపంచ దేశాల యువకులందరూ పోయి అక్కడ స్థిరపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోబోతోంది. ఎందుకంటే అమెరికానే ఆర్థికంగా కుప్పగూలిపోతోంది. అక్కడి మిలిటరీ వ్యవస్థ అంతా కుప్పగూలిపోతోంది. వాళ్ల పెంటగాన్ లో ఉన్న, అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన అధికారులే అధ్యక్షుడు ట్రంప్ కు, నాయనా కొంచెం తీవ్రంగా ఆలోచించు, మనం ఉపయోగిస్తున్న ఆయుధాలు చాలా విలువైనవి, ఇరాన్ ఉపయోగించేవి చాలా తక్కువ ఖర్చుతో తయారైన ఆయుధాలు, వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేస్తుంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ నష్టం కలగజేస్తున్నాము, ఇది ఇట్లాగే కొనసాగితే మనం దివాలా తీయక తప్పదు అని పెంటగాన్ నుంచి ట్రంప్ కు ఆయన రక్షణ శాఖ అధికారులే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి అవి కూడా పట్టించుకోకుండా దులుపుకొని తన మూర్ఖత్వంలో తనే ఉంటే ఇంకా మనం ప్రపంచ దేశాలలో ఎవరము ఏమీ చేయగలిగేది లేదు. అదీగాక మన దేశ పరిస్థితికి వస్తే ఇక్కడ పెద్ద పెద్ద బీరాలు మాట్లాడుతూ ప్రజలకు భరోసా ఇస్తారు. కానీ ఏం జరుగుతుంది? వాస్తవంగా గ్యాస్ దొరకక, పెట్రోల్ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు, చూస్తున్నాం కదా. గ్యాస్ కోసం లైన్లలో నిలబడి హార్ట్ అటాక్లు వచ్చి ఎండను తట్టుకోలేక చచ్చిపోతున్నారు, చూస్తున్నాం కదా. ఇవన్నీ మన మోడీ ప్రభుత్వపు ప్రత్యేకతలు. ఎందుకంటే ఆయన ఓట్ల రద్దు చేసినప్పుడు బ్యాంకుల ముందు నిలబడి చాలా మంది పెద్దవాళ్లు చచ్చిపోయారు. ఇప్పుడు గ్యాస్ కోసము, పెట్రోల్ కోసము క్యూలలో నిలబడి చచ్చిపోతున్నారు. ఇది మన ప్రభుత్వం యొక్క అవగాహన, అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా నెలకొల్పుతున్నాము అనే దాని మీద వాళ్ళు ఇంకా చర్చలు. కామన్ సెన్స్ ఉండదు. కామన్ మ్యాన్ బతకలేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని సామాన్యులుగా మనం ప్రశ్నించాలా వద్దా? ఇంకా చెప్పుకుంటారు, అక్కడ యుద్ధం జరుగుతుంది, మా భారతదేశం ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటారు.
ఏం ప్రశాంతంగా ఉంది? ఇక్కడ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. తిండి గింజలు లేక, కొనేదానికి వస్తువులు లేక, గ్యాస్ లేక వండుకోవడానికి. అంటే ఏం చేస్తున్నారు? మీరందరూ పోయి కర్రెలు కాల్చుకొని, కట్టెల పొయ్యి మీద వండుకోండి అని చెప్తున్నారు. అంటే మళ్ళీ మీరు ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఈ ప్రభుత్వం 12 ఏళ్లుగా ఏం చేస్తుంది అంటే శరవేగంగా ఈ సమాజాన్ని ఆదిమ సమాజంలోకి తీసుకుపోతుంది. అది మనం గమనిస్తున్నాం. వీటి గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.